పై నుండి పడేసి పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్లు మీకు చూపిస్తున్నాం. ముందుగా 1000 రకాల టపాసులతో నింపిన ఇంటితో మొదలు పెడదాం. దయచేసి మీరెవరు వీటిని మీ ఇంట్లో ప్రయత్నించొద్దు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం నా స్నేహితుల డమ్మీలని నా కొత్త ఇంట్లో భద్రంగా దాచి అవి సురక్షితంగా ఉండగలవో లేదో చూస్తారు. నీరు నిప్పు కలవు కాబట్టి నా బొమ్మ సేఫ్ గా ఉంటుంది. నాది ఫ్రిడ్జ్ లో. అందరూ లోపలికి రండి, ఆ ఇంటిని పేల్చేద్దాం. హే జాగ్రత్త, పొరపాటు నీ బటన్ ప్రెస్ చేస్తే ఆ ఇల్లు పేలిపోతుంది. ఆగు, నీ మ్యానికిన్ ఎక్కడుంది? బాత్ టబ్ లో. ఫ్రిడ్జ్ వాషర్ కింద. తారిక్, ఆ వాకిలి ముందు. నిజమే, కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు జరిగే అద్భుతాన్ని మీ జీవితంలో చూస్తుంటారు. 4, 3, 2, 1. ఇంటికి నిప్పంటించండి. ఓ, ఇంటికి ఏమైందో చూడండి. నాకు ఇల్లే కనపడట్లేదు. అలా వచ్చింది. ఓరి దేవుడా, మన మ్యానిక్విన్ సురక్షితంగా ఉన్నాయంటే నేను నమ్మను. ఆ ఇల్లు రాత్రంతా కూడా పూర్తిగా బూడిదయ్యే వరకు కాలుతూనే ఉంది, అన్ని మ్యానికిన్స్ తో సహా. తర్వాత ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మేము అసలైన మిలిటరీ ట్యాంక్ అలాగే ఈ 2 స్కూల్ బస్సుల మధ్య టగ్ ఆఫ్ వార్ ఆడబోతున్నాం. ఓడిపోయిన వాహనం గొయ్యిలో పడిపోతుంది. ఈ ట్యాంక్ ఓడిపోయే అవకాశమే లేదు. మనమే ఓడిపోతామేమో. లేదు, మనం ఓడిపో. వాస్తవంగా ఇందులో మనుషులు ఎవరూ లేరు, ఎందుకంటే గొయ్యిలో పడితే వాళ్ళ ప్రాణాలు పోతాయి కాబట్టి. సో ఈ రిమోట్ ట్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది. ఇదంతా ఇల్లీగల్ లా ఉంది. 3, 2, 1, go! నేను ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను. మీ పని అయిపోయింది గాయ్స్. మీ బస్సుల పని అయిపోయింది. ఓరి దేవుడా, ఓ మై గాడ్. అక్కడ చూడండి, పడిపోతున్నాయి. బాయ్. ఓరి దేవుడా, బస్సులో బీప్ శబ్దం వినబడుతుందా? అవి హార్న్ కొడుతున్నాయి. మేము గొయ్యి లోపలికి దిగి ఆ బస్సుల పరిస్థితి ఏంటో చూడబోతున్నాం. ఓరి నాయనో. ఓ నో, నేను కిందకి చూడకపోవడమే మంచిది. కదలకుండా ఉండు. నేను కదలట్లేదు. మేము గొయ్యిలో ఉన్నాం. ఓరి దేవుడా. ఓ అటు చూడు, ఈ బస్సు ట్యాంక్ ని ఢీకొట్టగలదని ఎలా అనుకున్నాం? అది కూడా అనుకుని ఉండదు. ఈ వీడియో తర్వాత ఒక ట్రైన్ ఆ ట్రాక్ మీదుగా ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఇదిగో ఇక్కడ. కానీ అంతకంటే ముందు ఇదిగో ఇవి $50,000. అలాగే వీటి చుట్టూ కొన్ని వేల పౌండ్ల TNT పెట్టి ఉంది. అలాగే ఇతను విల్. ఎలా ఉన్నారు గాయస్? అక్కడ ఉన్న బాక్స్ చూడు. చూశాను. ఓరి దేవుడా. ఈ డబ్బు చుట్టూ ఉన్న పేలుడు పదార్థాలతో పోలిస్తే అది కేవలం 1%. మనం ఇక్కడ సేఫ్ గానే ఉన్నామా? అలాగే అనుకో. ఇదిగో నా క్రెడిట్ కార్డ్. ఈ $50,000 కాపాడుకోవడానికి ఎంత కావాలంటే అంత ఖర్చు చేసుకో. నువ్వు చెక్క, ఇటుకలు, చివరికి స్టీల్ వాడినా నాకు అభ్యంతరం లేదు. TNT పేలిన తర్వాత ఈ 50,000 ఏదైనా మిగిలితే అది నీదే. గుడ్ లక్, బాగా కట్టు. ఓ సరే, $50,000 గెలుచుకుందాం. అతను గెలిచే ఛాన్సెస్ తక్కువ. వీల్ ముందుగా 12 ఇండస్ట్రియల్ వాటర్ కంటైనర్లను కొని వాటిలో 20,000 పౌండ్ల నీటిని నింపాడు. జిమ్మి పేర్చిన TNTని ఇవి ఆపలేవేమోనని నా భయం. అతను నిజంగా భయపడాల్సిందే, ఎందుకంటే అవేమీ TNTని ఆపలేవు. ఈలోగా మనం మరో ఎక్స్పెరిమెంట్ ని చూద్దాం. మన పాత వీడియోలో మేము జెట్ ఇంజిన్ ని కార్ కి తగిలించి అది 8 బస్సుల మీద నుండి ఎగిరేలా చేశాం. ఈసారి మేము కార్ కి 10 జెట్ ఇంజిన్లు తగిలించి 10 రెట్లు దూరంగా ఎగిరేలా చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఈ కార్ ర్యాంప్ నుండి పైకి ఎగిరితే అది బస్సులను దాటి ఆ చెట్ల దాకా వెళ్ళొచ్చు. అది ఫస్ట్ బస్ నే గుర్తొస్తుంది. మన అనుమానాలకు అంతుండదు. ప్రస్తుతం తను కార్ మ్యాట్రిక్స్ తో సింక్ అయి ఉన్నాడు. అతను ఏం చూస్తే కార్ అదే చూస్తుంది. క్రిస్, మేము స్టార్ట్ అవ్వాలా? అవును, మేము రాకెట్ కార్ ని పంపుతున్నాం. ఓకే. 3, 2, 1, కార్ ని పంపండి. ఆ కార్ తినక మన వైపే వస్తుంది. సిగ్నల్ పోయింది. మనం జంప్ చేయలేము. అక్కర్లేదు, నేను సరి చేస్తున్నాను. ఓరి దేవుడా, ఏంటా పని? ఓ ఆగాగు, మనం ర్యాప్ ని బద్దలు కొట్టాం. కానీ మనం సాధించాం. అవును, మా జెట్ కార్ మొత్తం 12 బస్సులను క్రాస్ చేసి రోడ్డు మీద గొయ్యి ఏర్పడేలా చేసింది. ఈ ఇంజిన్ భాగాన్ని ఇలా రోడ్డు మీద చూడటం నాకు ఇష్టం. కానీ ఇంకా పొగొస్తుంది. ఓ, లీక్ అవుతుంది కూడా. ఇప్పుడు తిరిగి గొయ్యి దగ్గరికి వచ్చేసాం. ఒకవేళ నువ్వు ఈ లోతైన గోతిలో ఉన్న 1000 బౌన్సీ బాల్స్ మీద పడితే చనిపోతావా? నాకు తెలుసుకోవాలను. పట్టుకో. ఏం పట్టుకోవాలి? మనం ఏం చేస్తున్నాం? గుడ్ బై. నువ్వు దాన్ని మిస్ చేసావు. లక్కీగా మా దగ్గర చాలా మ్యానికిన్స్ ఉన్నాయి. అది బతుకుతుందా? సరిగ్గా వేయండి. బతికింది. ఓ జిమ్మి, మనం దాని మీద కార్ని పడేస్తే అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు.
వస్తుంది. ఆ మ్యానికిన్ బతకలేదని స్పష్టమైంది. తర్వాత బిట్ ఈ లోపు విల్ ఎలాగైనా తన $50,000 కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా అతను సీరియస్ గా తీసుకుంటున్నాడు. 4 రోజుల క్రితం నేను కొంతమంది ప్రొఫెషనల్స్ పిలిచి నేను ఒక సిండర్ బ్లాక్ వాల్ ని మ్యాచెస్ తో నింపి కట్టించాను. ఇప్పుడు మరో సిండర్ బ్లాక్ వాల్ ని తయారు చేస్తున్నాం. ఇక డైనమైట్ చర్చకు వెళ్ళలేదు. నువ్వు నా ఆశల మీద నీళ్లు చల్లావు. ఒక పని చేద్దాం, నన్ను TNTని డబుల్ చేయనిస్తే నీకు డబ్బు కూడా డబుల్ చేస్తా. 100 గ్రాంట్లకు TNTని డబుల్ చేస్తున్నాం. అవును, కానీ పేలిపోతే నీకేమీ ఉండదు. డీల్ కి ఒప్పుకో. ఓకే బాబు డీల్ బాబు ఏం చేయను. పనిలో ఉండగా నేను నా ఫ్రెండ్స్ తో బౌలింగ్ వెళ్ళాను. మా బౌలింగ్ బాల్స్ ఇదిగో ఈ కార్లే. విధ్వంసాన్ని చూడడానికి రెడీగా ఉన్నా. చూద్దాం సరిగ్గా వదలగలనో లేదో. ఏయ్, అది నా ఫస్ట్ స్ట్రైక్. అది తిన్నగా వెళ్ళట్లేదు. అది మన వైపే వస్తుంది. మనం తప్పుకోవాలి. పద. అలా చూసుకో. ఓ, పొలంలోకి వెళ్ళింది. అది తిరిగి వస్తుంది. ఓ, అది వెనక్కి వస్తుంది. దానికి అదే అటు ఇటు వెళ్తుంది. ఎలా కావాలంటే అలా వెళ్తుంది. రెండో స్ట్రైక్ తీసుకున్నాం. ఓ, ఇది పర్ఫెక్ట్ గా వెళ్ళింది. ఓ, పద. కార్లు దేనైనా గుద్దడం నాకు ఇష్టం. మరో కార్ ఇంకా గుండ్రంగా తిరగడం మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను అలాగే నా స్నేహితులు వేసుకున్న బ్రాండ్ న్యూ డిజైన్ చూడండి. వీటిని మా కొత్త మిస్టర్ బీస్ట్ డాట్ స్టోర్ లో కొనొచ్చు. 3, 2, 1. షాప్ MrBeast.com పేరు పెద్దదైపోయిందని జరగండి. మిస్టర్ బీస్ట్ డాట్ స్టోర్ గా మార్చాం. ఓరి దేవుడా. ఓహో, మన పైన పోయి ఉండాల్సిందే. స్ట్రైక్ ని చాలా ఈజీగా ఎలా వదలాలో నేను చూపిస్తా. సరే ఇదిగో ఇలా చూడు జిమ్మి. ఆన్లైన్ ద్వారా అమ్మాలనుకునే అందరి కోసం స్టోర్ డొమైన్ ఒక మంచి చాయిస్ అవుతుంది. ఎంత చెత్తగా వదిలాడో చూడండి. ఇప్పటి వరకు అదే బెస్ట్ త్రో. అద్భుతంగా వెళ్ళింది. మీరు స్టోర్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టోర్ డొమైన్ లో స్టార్ట్ చేయండి. అప్పుడు మీ కస్టమర్స్ కి మీ వెబ్సైట్ ఒక స్టోర్ అని తెలుస్తుంది. ఇది కాలిగాడి కార్. .com కాకుండా మిస్టర్ బీస్ట్ డాట్ స్టోర్ ప్రపంచానికి చెప్తుంది వెబ్సైట్ నా స్టోర్ అని. ఇండర్ బ్లాక్ వాల్ మరిన్ని పరుపులు. మళ్ళీ రెండో లేయర్ సిన్నర్ బ్లాక్ వాల్ ను అదనంగా